హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయంలో తల్లికి వందనం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గురువారం కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్న ఇచ్చిన హామీలు ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మిగతా హామీలను వరుస క్రమంలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు కోరారు. వేసవి సెలవుల తర్వాత తిరిగి పాఠశాలలు తెరిచే సమయంలో తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు వేస్తామని చంద్రబాబు తెలిపారు. వాగ్దానం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని ప్రకటించారు. ఆలస్యం అవుతుందేమో అని కొందరు మంత్రులు సందేహం వ్యక్తం చేశారు. పాఠశాలలో హాజరు 75% ఉన్న పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో హాజరు చూసి అర్హత ఉన్న వారికి తిరిగి పాఠశాలలు తెరిచే ముందు డబ్బులు ఇవ్వబోతున్నాం. ఇది సరైందే అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి గారు పేర్కొన్నారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. గతంలో అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు జమ చేసేవాళ్ళు, అయితే ఇంట్లో ఒకరికి మాత్రమే జమ చేసేవాళ్ళు. మన యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 75% హాజరు కలిగి ఉంటారో వారికి తప్పకుండా వారి యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి ఏపీ వాసులై ఉండాలి. ఆధార్ కార్డులో విద్యార్థి ఇంటి పేరు అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇంటి పేరు కూడా ఒకే విధంగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ స్కూల్స్లో గనుక మనం గమనిస్తే బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మనకు వేసవి సెలవులు ఇస్తారు కదండి. వేసవి సెలవులు పూర్తయి మళ్ళీ తిరిగి బళ్ళకు ఎప్పుడైతే ఓపెనింగ్ అవుతుందో అంటే జూన్ నెలలో అయితే అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి విద్యార్థికి 75% హాజరు కలిగిన విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తొలి పథకంగా విడుదల చేయాలని ఏపీ మంత్రులు కూడా కోరారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.